హాయ్ హలో అండి, నేను మీ పిఆర్ బొటిక్ ప్రసన్నాని. ఈరోజు మన స్టిచ్ బుక్లో మరొక ఎపిసోడ్ యాడ్ అవ్వబోతుంది. చాలా వరకు డెలివరీస్ అయిపోయాయి, తీసుకెళ్ళిపోయారు. కానీ మన దగ్గర ఉన్న స్టఫ్ని మాత్రమే నేను చూపించగలుగుతాను. బికాస్ 3 days నుంచి మనకు వీడియోస్ లేవు. మన దగ్గర ఉన్న బ్యూటిఫుల్ ఫ్రాక్స్, బ్లౌజెస్ ఏవైతే ఉన్నాయో అవైతే చూసేద్దామంటారా? సో ఓపికగా నెక్స్, ఫ్రాక్స్, డ్రెస్సెస్ చూడాలి అనుకున్న వాళ్ళు ది స్టిచ్ బుక్ అనే ఈ పేజ్ని ఓపెన్ చేసి చూడండి. సో కంటిన్యూగా ఫస్ట్ వచ్చేసి ఒక నారాయణపేట్ కాటన్ ఫ్రాక్ అండి. ఇది హెమ్మింగ్ అవ్వలేదు, జస్ట్ సింపుల్ నెక్. మేడం పిక్ పంపించారు, ఇలాగే కావాలి ప్రసన్న అని. సో అలాగే సేమ్ యాజ్ తీసి నేను మాస్టర్కి చెప్పాను చేయమని. బోర్డర్ అంతా చూడండి. నేను ఎప్పుడో డేస్ బ్యాక్ అనుకుంటా అండి, మా మామయ్య గృహప్రవేశం అప్పుడు నేను ఇలాంటి ఫ్రాక్ వేసుకొని పైన కొంచెం ఇక్కడ అదొక బెల్ట్ యాడ్ చేసుకున్నాను. దగ్గర మా కోడలు తీసేసుకెళ్ళిపోయింది ఆ డ్రెస్ని కాలేజ్ కోసం. సో ఇది ఒక లాంగ్ ఫ్రాక్. నెక్స్ట్ ఈ నెక్ చూసారా, కనిపిస్తుందా మీకు? సేమ్ అదే. సో ఇది కాంట్రాస్ట్ కాబట్టి మనకు క్లియర్గా హైలైట్ అవుతుంది. ఇది ఆ పాప చాలా హైట్ అండి, నేను నార్మల్గా నిలబడ్డాను. సో షార్ట్ కాబట్టి. సో ఇది లుక్ కనిపిస్తుందా మీకు? లుక్ ఇది వచ్చేసి డ్రెస్. హ్యాండ్స్ కొంచెం ఈ క్లాత్ బాగుంది కంఫర్ట్గా, అందుకే ఇలా పెట్టించేస్తాను, కొంచెం డిఫరెంట్గా బాగుంటుందని. నెక్ వచ్చేసి బ్యాక్ డీప్ రౌండ్ వచ్చేసి ఎక్సెల్ సైజు అండ్ హైట్ మాత్రం పాప బాగానే ఉంటుంది, 5'6" అలా ఉంటుంది అనుకుంటా. నెక్స్ట్ మన మౌనిక డ్రెస్, తను 2 pieces తెచ్చుకుంది. యాక్చువల్గా దానిలో డైరెక్ట్గా తెచ్చుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనం ఏదైనా మోడల్ కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, మేనేజ్ చేయొచ్చు. కాకపోతే మౌని ఏంటంటే కొంచెం ఫ్రాక్ లానే కావాలక్క, కుర్తీలాగా నాకు వద్దు అనుకుంది. సో తనకి కొంచెం పీస్ దొరికింది ఇందులో, అది తీసుకొస్తే ఈ డిజైన్ పెట్టింది వాట్సాప్లో. హ్యాండ్స్ ఇలాగే బెల్ ఉన్నాయి దానికి. అండ్ దీన్ని చూసారా, ఇక్కడ నుంచి ప్లీట్స్ గీదరింగ్ ఇచ్చేసారు, కింద ఒక గీదరింగ్. బాగుంది కదా? సో ఇది కొంచెం కంఫర్ట్గా ఉంటుందండి, ఫ్యాబ్రిక్ మంచి ఫ్యాబ్రికే అండ్ స్టిచ్చింగ్ కూడా లూజ్గా కంఫర్ట్గా బాగుంటుంది. అండ్ ప్యూర్ లెహెంగా అండి. సో మేడం మనకే ఇది బ్లౌజ్ తీసుకురమ్మని చెప్పారు, మ్యాచింగ్ కోసం తీసుకెళ్ళాలి. ఇది లెహెంగా, దీని బ్లౌజ్ ఈ కాంబినేషన్లో తీసుకోవాలి మనము. ప్లీట్స్ అయితే సేమ్ ఐరన్ ప్లీట్స్, ప్యూర్ పట్టు లెహెంగా అండి. బాగుంది కదా? హాఫ్ శారీస్ ఇష్టపడని వాళ్ళు ఉంటారా? కానీ అందరూ చేసే మిస్టేక్ ఏంటి అంటే డైరెక్ట్గా శారీ కొనేసుకోండి. ఇలాంటివి శారీస్ దొరుకుతున్నాయి, లేదు అంటే తాన్లో తీసుకోండి. కానీ లెహెంగా పీసెస్ లాగా 2.5, 3.5 ఇచ్చే ఫ్యాబ్రిక్స్ మాత్రం తీసుకోకండి. సో ఇది నెక్స్ట్ వచ్చి ఇలాంటిది ఆల్రెడీ ఒక లెహెంగా మీకు వీడియోలో చూపించేస్తాను, అది పోస్ట్ చేయలేదు, ఇంకా పోస్ట్ చేస్తాను. అండ్ ఇది ఒక లెహెంగా, దీనికి బ్లౌజ్ రెడీ అవ్వలేదు, అది రెడీ అయ్యాక చూపిస్తాను. స్పెషల్ పర్పుల్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మౌని డ్రెస్. ఇది కూడా మౌని ఒక ఫోటో చూపించింది, బట్ ఆ నెక్ లాగా ఇచ్చేలాగా పెట్టాం మనము. యాక్చువల్గా ఆ బోర్డర్ ఇద్దాము అంటే సరిపోలేదు, 2.5 కుర్తీలో ఇంతే వచ్చింది. మనం దీని మధ్యలో ఏదైనా చిన్న స్టోన్స్ కానీ చిన్న మిర్రర్ కానీ ఏదైనా కూడా మనం హ్యాండ్ వర్క్ వచ్చిన వాళ్ళు ఆర్ మన బొటిక్ వాళ్ళలో ఎవరికైనా హ్యాండ్ వర్క్ వస్తే సో చేపించి కూడా పెట్టించుకోవచ్చు. ఇది వచ్చేసి టాప్. చాలామందికి నేను స్పేస్ సిల్క్ ఫ్లోరల్ శారీస్ అప్పట్లో తీసుకొచ్చి పంపించానండి. అందులో మన నీలిమ గారు, ఆస్ట్రేలియా నీలిమ, ఆ మేడం బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించాను. ఫ్యాన్సీ శారీ కాబట్టి ఫ్యాన్సీగా బాగుంటుందని చెప్పేసి ఇలాగా నేను పెట్టించుకున్నాను కదా, అలాగే స్టిచ్ చేయించాను. బ్యాక్ వచ్చేసి హై నెక్, ఫ్రంట్ వచ్చేసి స్టైలిష్. ఇది వచ్చేసి ఒక బ్లౌజ్. ఇది ఆల్రెడీ నేను శారీ వీడియో లాగా తీశాను, ఇలా చూపించాను. ఆ శారీని కన్వర్ట్ చేశాక ఎలా ఉంటుంది లుక్ అని చెప్పేసి శారీగా చూపించి ఆ వీడియో ఎక్కడ దొరకలేదు. బట్ ఇది వచ్చేసి నా ఫ్రెండ్ వాణిదండి, కుట్టి చాలా రోజులైంది, నేను దానికి ఇవ్వలేదు, అది వచ్చి తీసుకోలేదు, అది కూడా చాలా హడావుడిగా ఉంది. నెక్ వచ్చేసి ఇలాగా బాగుంది కదా?
ఒక శారీలో ఇంత చక్కగా ప్లీట్స్ వచ్చి మళ్ళీ కింద గీదరింగ్ ఇచ్చి నాకైతే నచ్చిందండి ఇది. అండ్ నెక్స్ట్ నీలిమా మేడం ఫ్రాక్ డిజైన్ ఒకటి పంపించారు మనకి ఇలాగే కావాలి అని. సో ఇది వచ్చేసి అంబ్రెల్లా ఫ్రాక్. ఇదొక ఫ్రాక్. అండ్ యూఎస్ నుంచి మన స్వాతి గారండి, స్వాతి మ్యామ్ శారీ ఇది. సో ఫాల్ ఒకటి వేయించాలి అంతే, బ్యాలెన్స్ మేడంకి టాప్ కూడా పెట్టాలి. దీనికి మ్యాచింగ్గా బ్లౌజ్. సో దీన్ని మేడం గ్రాండ్గా చేసుకున్నారు. ఇది వచ్చేసి బ్లౌజ్. హైనెక్. హైనెక్స్ ఎందుకు ప్రసన్న అన్నిటికీ పెడుతున్నావు అంటే ఇలాంటి వాటికి పక్కా పెడతానండి. ఎందుకు అంటే మనం ఇంత ప్రైస్ పెట్టి బ్లౌజ్ని పర్చేస్ చేస్తున్నప్పుడు దాని వెనుకున్న వర్క్ని మనం ఎందుకు వదిలేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్తో నేను బ్యాక్ హై ఇచ్చేసి ఫ్రంట్ బ్రాడ్ పెడుతున్నాను జ్యువెలరీ కోసం. సో ఫ్యాన్సీ నెక్ సెట్ కానీ లేదా లాంగ్ చైన్ కానీ దీనికి బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఒక సెట్, దీనికి ఇలా డిజైన్ చేసాం. థ్యాంక్ యూ. సో ఇవండి స్టిచ్చింగ్స్ అనేవి. మీకు ఏవైతే మన దగ్గర రెడీ అయిపోయాయో అవన్నీ ఒక వీడియోగా తీసేసాము. సో నెక్స్ట్ ఏమున్న వీడియోస్ మెటీరియల్స్ కానీ మీరు స్టిచ్ బుక్లో మాత్రమే స్టిచ్చింగ్ని చూస్తారు, ఫ్యాబ్రిక్స్ ప్రయాణంలో మాత్రమే ఫ్యాబ్రిక్స్ చూస్తారు. సో ఎవరికైనా యూజ్ అవుతుందంటే యూజ్ చేసుకోండి, ఇంకెవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.